మనము 5వ తరగతి తెలుగు పుస్తకం సాయం పాఠము చెప్పుకుందాం. ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి తాతను రోడ్డు దాటిస్తూ ఉందన్నమాట. పెద్ద ఆయనకు కనిపించవు కదా, అందువల్ల రోడ్డు దాటుతూ ఉన్నారన్నమాట. రోడ్డు దాటిస్తూ ఉంది. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలో ఏం జరుగుతున్నది? ఒక అమ్మాయి పెద్ద ఆయనను రోడ్డు దాటిస్తూ ఉందన్నమాట. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఒక పెద్ద పాప పెద్ద ఆయనను రోడ్డు దాటిస్తూ ఉంది. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంది, రోడ్డు దాటిస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? అప్పుడు మీకేమనిపించింది? మీరు కూడా ఎప్పుడైనా సహాయం చేసి ఉంటారు కదా, అప్పుడు మీకేమనిపించింది? లేదా ఎప్పుడైనా సహాయం చేస్తారు ఎప్పుడోసారి, మీకు ఒక అనుభూతి కలుగుతుందన్నమాట. ఆ అనుభూతిని ఈ వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు సాయం పాఠం చెప్పుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మ ఉంది, కొడుకు ఉన్నాడు, పిల్లలు. అక్కడ ఎవరు లేరు, అబ్బాయి ఒకడు ఉన్నాడు. అక్కడ పక్షులు ఒక తంతె పైన, కరెంటు తీగల పైన ఉన్నాయి కదా, అట్లా ఉందన్నమాట. మనము పాఠం చెప్పుకుంటే ఈ చిత్రం ఏంటో తెలుస్తుందన్నమాట. సాయం కథ పేరు. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలారావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. రోజు పక్షులు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్తూ ఉంటాయన్నమాట. అవి చూసి లేస్తూనే ఎంతో సంతోషపడేవాడు ఈ రవి అన్నమాట. కిటికీ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. చూసేటప్పటికి ఇంటి దగ్గర పక్షులన్నీ పారుస్తూ ఉన్నాయి ధ్వనులు చేస్తూ. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు. రవి అనుకున్నాడు అన్నమాట. అబ్బా, ఈ పక్షులు ఎక్కడి నుండి వస్తాయబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి, కొన్ని వస్తున్నాయి వెళ్తున్నాయి అనేసి అనుకొని ఏం చేశాడు? ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. అవి ఒకరోజు చూసేటప్పటికి బయటకు వచ్చి చూశాడు కదా, లేస్తూనే పక్షులు రోజులాగే ఆ విద్యుత్ తీగ పైన ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. ఎగిరిపోతున్నాయి, కొన్ని ఎగిరొస్తున్నాయి. అట్లా చూస్తున్నాడు. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటిగా పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అన్ని పక్షులు వస్తా పోతూ ఉన్నాయి. అప్పుడు ఒక పిచ్చుక అక్కడే ఉందన్నమాట. అన్నీ ఎగిరిపోయాయి. అది ఎగరటానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అన్ని పక్షులు ఎగిరిపోయాయి, ఒక పక్షి మాత్రం ఎగరలేక అక్కడే ఉందన్నమాట. నిదానంగా చూస్తే ఆ కాలు తీగలో ఇరుక్కొని పోయిందన్నమాట. అమ్మా, అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదు లేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ. కాదమ్మా, దాని కాలు తీగలో
ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా. దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇక్కడ ఒక పక్షి కరెంటు తీగ తగులుకొని పోలేకుందమ్మా, కాలు ఇరుక్కుంది ఆ తీగలలో అనేసి, అమ్మా రామ్మ బయటికి చూడమ్మా, పాపం పిచ్చుక ఎగరలేకుందమ్మా అని అంటాడు. అది మామూలేలే, కొద్ది టైం ఉంటే అవే వెళ్ళిపోతూ ఉంటాయి అని వాళ్ళమ్మ చెప్పిందనమాట. కాదమ్మా కాదు, కాలు ఇరుక్కుపోయింది, అందువల్లే అది రాలేకపోతా ఉంది, ఎగరలేకపోతా ఉంది అని చెప్పాడు. పాపం అమ్మా, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగల రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. అది దానికి ఏమీ కాదు నైనా, అది ఎగిరిపోతుందిలే, ప్రొద్దున లేచేటప్పటికి అట్లా తిరిగి ఇట్లా తిరిగి అనేసి చెప్తా ఉందన్నమాట. రవి రాత్రంతా అదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా బయటకు వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దాని నోటిలో ఆహారం అందిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి అవి? ఇంకా పక్షులన్నీ అక్కడ చేరి ఉన్నాయన్నమాట. ఆ పక్షికి కాలు విరక్కపోయినది కదా ఒకచోట, అందువల్ల ఇరక్కపోయిన పక్షికి ఈ పక్షులన్నీ తెచ్చి ఆహారం పెడుతున్నాయి. అది ఎగిరిపోయే వరకు అవి సాయం చేస్తున్నాయి అన్నమాట. దానికి ఆకలి అవుతుంటుంది కదా అని అది తెచ్చి పెడుతున్నాయి. ఇవి రవి చూశాడు. అరే, అది ఆ పక్షి అట్లే ఉంది అని వాళ్ళ అమ్మకు చెప్పాడు. సరే నాయనా, అది తెల్లవారేటప్పటికి పోతుందిలే, నువ్వు వెళ్ళు, స్కూల్కు టైం అవుతుంది అని వాళ్ళ అమ్మ చెప్పిందన్నమాట. రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కువచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయా అమ్మ? తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్లు ఉంటున్నారు అనుకున్నాడు. ఏమైంది పాపం, చూస్తూ ఉంటే అది అట్లే ఇరుక్కొని ఉంది, పక్షులన్నీ తిండి పెడుతున్నాయి అనేసి. ఇంకా ఏం చేస్తాం, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు మనుషులు, కానీ ఆ పక్షికి ఎవరు సహాయం చేయడం లేదు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడు రవి. అంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చినాడు. నాన్న, ఆ పక్షికి కాలు విరక్కపోయింది నాన్న, దాన్ని ఎట్లా కాపాడుతారు నాన్న, ఎవరు పట్టించుకోవడం లేదు, ఏం చేయాల నాన్న అనేసి అడిగినాడు అన్నమాట. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం,
ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. సరే, ఆ పక్షిని కాపాడాలంటే కరెంటు ఆఫీస్ వాళ్ళే వచ్చి దాన్ని కాపాడచ్చు. ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఆ కరెంటును ఆఫ్ చేస్తే తర్వాత తిన్నగా తీయచ్చు అన్నమాట. నీకు ఇప్పటికే టైం అయింది, వెళ్ళిపో రవి, స్కూల్కి వెళ్దాంరా అనేసి వాళ్ళ నాన్న పిలిచాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుక గుర్తుకు వస్తోంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు? ఆ పిచ్చుకను ఎవరు కాపాడతారు? ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు. సరే అని బడికి బయలుదేరినాడు. దారిలో పోతూ ఉంటే గుర్తు వచ్చిందనమాట. ఎట్లా పిచ్చుకని ఎవరు కాపాడతారు అనుకున్నాడు. సరే, ఎవరు కాపాడరు, ఏం చేయరు, నేనే కాపాడుతానులే అనుకొని వాళ్ళ నాన్న లేడు కదా పక్కలో, ఈ అబ్బాయి రవినే వెళ్ళి ఆఫీస్కు వెళ్ళాడనమాట. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. నేరుగా సరే అని ఆఫీసులోకి వెళ్ళి చూశాడన్నమాట. అక్కడ ఒక ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతన్ని అడిగాడన్నమాట, సార్ కొంచెం సేపు మీరు నేను చెప్పేది విని మా ఇంటి దగ్గరికి రండి సార్, కరెంటు ఆఫ్ చేసి రండి సార్ అనేసి అన్నాడన్నమాట. ఆ పిచ్చుక దాంట్లో కరెంటు తీగలో ఇరుక్కొని ఉంది, దాన్ని కాపాడదాంరా సార్ అని పిలిచాడన్నమాట. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావో, విద్యుత్ అనడం ఏంటి, విద్యుత్తును ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా ఆ పిల్లవాడికి చెప్పాడు. పూసగుచ్చినట్లు చెప్పాడు రవి. సరేలే, కూర్చొని విన్న వ్యక్తి అడిగారనమాట, ఏంటి నువ్వు కరెంట్ ఆపరేట్ చేయంటున్నావు, ఏ పని, ఏం జరిగింది అంటే అంతా చెప్పాడన్నమాట. రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి అబ్బాయి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతాలే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం, మీ వాళ్ళను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు అతను నవ్వుతూ. అలాగే అన్నాడు. సరే, ఈ అబ్బాయి ఆ సార్ను అడిగాడు, నువ్వు ఎక్కడుంటావు అంటే, నేను పోస్ట్ ఆఫీస్ సందులో ఉన్నాను, అక్కడ నేను ఒక పిచ్చుకను చూశాను, అది అరుస్తూ ఉంది సార్, దాన్ని ఎలాగైనా కాపాడండి సార్, అది బాధపడుతూ ఉంటే అరుస్తూ ఉంటే నేను చూడలేకున్నాను అని అన్నాడు అన్నమాట. రవి బడికి వెళ్ళి వచ్చేశాడు. సాయంత్రం అయింది. ఇంకా ఎవరు రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరు రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్ళు గిర్రన తిరిగాయి. పోయి అడిగాడు. మళ్ళీ స్కూల్ టైం అయింది, ఇంటికి వెళ్ళే టైం అయిందనమాట. వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంటబ్బా ఎవరు ఇంకా రాలేదు, ఈ పిచ్చుకను కాపాడలేదు, ఈ పిచ్చుక అక్కడే
తీగకే ఉందే ఎలా కాపాడతారబ్బా అని అట్లే ఏరా రవి ఆడుకుందాంరా అని రవి అక్క పిలిచింది. నేను రానుపో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. సరే సాయంకాలం అయింది కదా, ఇంకా ఆలోచిస్తా పడుకున్నాడు. వాళ్ళ అక్క పిలిచినా కూడా పోలేదన్నమాట. కొంతసేపటికి రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేసారా, రండి సార్ రండి. ఇంకా వాళ్ళ అక్కతో మాట చెప్పి అట్లే పడుకో అన్నాడు. అంతలోగానే వాళ్ళమ్మ పిలిచింది. ఎవరో వచ్చారమ్మా, నీకోసం పిలుస్తున్నారు చూడు అని చూసేటప్పటికి బయట కరెంట్ ఆఫీసులో నుండి ఆ వ్యక్తి వచ్చాడన్నమాట. అందుకు అతను ఈ అబ్బాయిని చూశాడు. ఈ అబ్బాయి అతన్ని చూశాడు. అతను కరెంట్ ఆఫీస్ అతను ఇంకొకరిని సాయంగా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఒక నిచ్చెనతో కాపాడడానికే వచ్చినారులే అనేసి ఆ బాలుడు అనుకుంటాడు. చాలా సంతోషపడ్డాడు. వచ్చేసారా, రండి సార్ అని ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆపు చేశాములే, వచ్చేసారా సార్ రండి అని అబ్బాయి పిలిచాడు. వచ్చేసాంలే అని నవ్వుతూ ఆ అబ్బాయిని పలకరించాడు. పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. నువ్వు రానా, పోదాం చూస్తురా, నేను ఆ పిచ్చుకను కాపాడుతాను, ఎలా కాపాడుతానో చూడు అని చెప్పాడన్నమాట. అందరూ కలిసి బయటికి వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. చిన్నగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ పైకి ఎక్కి విద్యుత్ తీగ మీద ఉండేటువంటి ఆ పిచ్చుకను కాపాడాడనమాట. కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకను చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. ఇంకా అదిగో నాన్న నీ పిచ్చుక కాపాడాం చూడు అని తీసుకొచ్చి ఇచ్చినాడన్నమాట. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్ కిచ్ అంటూ గాల్లోకి ఎగిరింది. ఆ అబ్బాయి చేతికిస్తానే అది దాన్ని కింద పెట్టేసినాడు అన్నమాట రవి పెడితే అది ఎగరలేకపోయింది. ఎందుకు ఎగరలేకపోయిందంటే అది ఒకరోజు అంతా అక్కడే ఉంది కదా, ఆహారము లేక నీళ్ళ దప్పిక అట్లా ఉందన్నమాట. నీరసపడిపోయింది. మనము ఎంత ఆహారం తినిపించినా కూడా మన ఆకలి తిరదు కదా, మన చేతితోనే మనం తింటే మనకు అప్పుడు కడుపు నిండుతుంది. అలాంటిది పిచ్చుకకు ఎవరో పెడితే ఎలా కడుపు నిండుతుంది? అందుకని నీరసంగా ఉంది కాబట్టి అది రవి కింద పెట్టినప్పటికి కూడా అది ఎగరలేకపోయింది ముందు. మళ్ళీ తర్వాత శక్తిని కూడబెట్టుకొని పైకి ఎగరడానికి ప్రయత్నించి ఇంకా ఈసారి ఎగిరిపాయి గాలిలోకి. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. అప్పుడు రవికి చాలా సంతోషమైంది. అమ్మా పిచ్చుక ఎగిరిపోయిందమ్మా అనేసి చెప్పాడన్నమాట. అవును, నీ సంతోషానికి అవధులే లేవు అని అమ్మ బాబును పెంచుకుంది. ఎందుకు సాయం చేశాడు పిచ్చుకకు ఆ అబ్బాయి. ఇలాగే మీరు కూడా ఏదో ఒక సాయం చేయాలి. ఎలా సాయం చేశారో కామెంట్ రూపంలో
నాకు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.